ఈరోజు నువ్వు చాలా విషయాల్లో బాధపడుతూ, వేదన పడుతూ, చింతిస్తూ, లేమితో ప్రభు సన్నిధికి వచ్చావు. ఇటువంటి సమయంలో ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ కరువు ఎందుకు వచ్చింది? మనశ్శాంతి లేదు ప్రభువా అంటున్నావు. మనశ్శాంతి లేకుండా ఉండే కరువు ఎందుకు వచ్చింది? సమాధానము లేదు ప్రభువా అంటున్నావు. ఆ సమాధానము లేకుండా ఉండే కరువు ఎక్కడి నుంచి వచ్చింది? నీ ఇంటిలోనికి. నీ కుటుంబంలో ప్రేమ లేదంటున్నావు. ఆ ప్రేమ లేని కరువు ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు ఏమి చేయబట్టి ఆ కుటుంబాన్ని ఆ చీకటి ఏలుతుంది? ఆహాబు అనే రాజు ఇశ్రాయేల్ని పరిపాలిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తించాడు, పాపాన్ని చేశాడు. మరి ఎక్కువగా పాపాలు చేస్తున్నప్పుడు తను దేవుని యొక్క వాక్కుకి, దేవుని యొక్క మాటలకు తిరగబడే మనస్తత్వము ఆహాబు కలిగి ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎక్కువ పాపం చేస్తా ఉన్నావు, నువ్వు దేవుని మాటకు తిరుగుబాటు చేస్తున్నావు, ఆజ్ఞలన్నీ అతిక్రమిస్తున్నావు. అయితే ఇదిగో వర్షము కురయనే కురదు. ఎప్పుడైతే వర్షం కురదు అని చెప్పారో ఆ యొక్క దేశంలో భయంకరమైన కరువు వచ్చేసింది. భయంకరమైన కరువుతో నింపివేయబడింది. ఒక వ్యక్తి యొక్క పాపము ఆ ఇంటికి ఏం తీసుకొస్తుంది? కరువును తీసుకొస్తుంది. ఒక బలహీనత లోపలికి వస్తే, ఒక వ్యక్తి ద్వారా లోపలికి వస్తే అందరికీ కూడా ఆ యొక్క కరువు భరించే పరిస్థితి వస్తుంది.